టీఎంసీ పరిధిలోని వడ్డేశ్వరంలో కాంగ్రెస్ నేత షేక్ సలీం ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి మాట్లాడారు. మహిళా రిజర్వేషన్ బిల్లుపై ఆయన స్పందించారు. కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంట్లో డీలిమిటేషన్ బిల్లుకి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంగా మన నరేంద్ర మోడీ గారు కులాల మతాలని రెచ్చగొట్టి ఈ రాజ్యాంగాన్ని మార్చాలని చెప్పి కుట్రాని తిప్పికొడుతున్నాం. కాంగ్రెస్ పార్టీ తరపున తిప్పికొడుతున్నాం. అట్లాగే మహిళా బిల్లుల్ని 2003లోనే కాంగ్రెస్ పార్టీ ఆమోదించింది. మహిళా బిల్లునే అమలు చేయాలని చెప్పి మేము కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తున్నాం. అట్లాగే నరేంద్ర మోడీ చేసే కార్యక్రమాలు అన్నీ కూడా ప్రజలకి మతత్వాలను రెచ్చగొట్టి ఈ డీలిమిటేషన్ బిల్లుని రాజ్యాంగాన్ని చేయాలని చెప్పి రాజ్యాంగం సవరణ చేయాలని చెప్పి ఆ కుట్రాని మేము తిప్పికొడుతున్నాం. నరేంద్ర మోడీ గారి పని అయిపోయింది. ప్రజలు కూడా కాంగ్రెస్ పార్టీ కావాలని చెప్పి భారతదేశం ప్రజలంతా కూడా ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా కాంగ్రెస్ పార్టీ వస్తేనే రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి అయితేనే ఈ దేశం బాగుంటుంది, పచ్చగా ఉంటుందని చెప్పి కోరుతూ సెలవు తీసుకున్నాం. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మంగళగిరి నియోజకవర్గం ఇన్ఛార్జ్ షేక్ సలీం గారి ఆధ్వర్యంలో ఈరోజు మేము ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, నిన్న పార్లమెంట్లో డీలిమిటేషన్ అనేది రాజ్యాంగ సవరణ మార్చడానికి మహిళా బిల్లును అడ్డం పెట్టుకొని ఒక కుట్రపూరితమైనది చేశారు. దానికి పార్లమెంట్లో రాహుల్ గాంధీ గారు అడ్డుకట్ట వేసి భారతదేశ ప్రజలందరికీ తెలియజేశారు. ఎఫ్స్టీన్స్ ఫైల్స్ కానీ, ఇంకా ఓట్ చోరీ కానీ, నోట్ల మార్పిడి కానీ ఇంకా ఎంతవరకు చేస్తారని భారతదేశ ప్రజలు ఇంకా మేల్కోవాలి. కాంగ్రెస్ పార్టీని రాహుల్ గాంధీ గారు ప్రధానం చేసుకుంటే సుశ్యావలమైన ప్రాంతం కానీ, మనకి బడుగు బలహీన వర్గాలని, ఆశాజ్యోతులని మొత్తాన్ని పైకి తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమవుతుందని తెలియజేస్తూ ఉన్నాను. మంగళగిరి నియోజకవర్గంలో షేక్ సలీం గారి ఆధ్వర్యాన అసెంబ్లీలో కేంద్రంలో పెట్టిన బిల్లు మహిళా బిల్లుని వ్యతిరేకించడం లేదు కనుక రాహుల్ గాంధీ గారు 2003లో పెట్టిన బిల్లుని ప్యాస్ చేయమని కోరుతున్నారు. అదేవిధంగా ఆలు పార్టీలు మొత్తం కూడా వ్యతిరేకించి నిన్ను కూల్చారు. ఈ రోజున అదేవిధంగా మళ్ళీ రాహుల్ గాంధీ గారు కావాలని, కాంగ్రెస్ పార్టీ రావాలని ప్రధాని అయితే దేశ ప్రజలు సురక్షితంగా ఉంటారని కోరుకుంటూ మన మంగళగిరి నియోజకవర్గంలో మా ఇన్ఛార్జి షేక్ సలీం గారి ఆధ్వర్యంలో ఇలా ప్రెస్ మీట్ జరుగుతుంది. పార్లమెంట్లో మరి దొంగ బిల్లు పెట్టి ఆ దొంగ బిల్లుని మోడీ గారు ఆమోదించమంటే రాహుల్ గాంధీ దాన్ని వ్యతిరేకించాడు. అట్లానే ఇక్కడ మిత్రపక్షాలు ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాయి. ఆనాడు మరి 2023లోనే మహిళా బిల్లు పాస్ చేయడం జరిగింది. మరి అలాంటి చూస్తే మన రాజధాని అమరావతి బిల్లు పెట్టినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దానికి మద్దతు ఇచ్చింది. మహిళల బిల్లు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడో తీర్మానం చేసింది. అది దాన్ని అమలు పెట్టి 2 బిల్లులు పెట్టి మోసం చేయాలని చేసిన వీకిపోయాడు ఎవరు? ప్రధానమంత్రి. వెంటనే రాజీనామా చేయాలని నేను నమస్కారాలు. నమస్తే అండి అందరికీ నమస్కారాలు చేస్తున్నాను. మరీ ఇలా చేస్తాం అది కరెక్ట్ కాదు. ఏంటి మైనార్టీకి మైనార్టీని మరీ మీద వేసుకుంటాం, అది తప్పు. చాలా గౌరవం జరుగుతుంది. అందరం ఒకటిగా చేసే వాళ్ళకి న్యాయంగా చేయమని మేము కోరుతున్నాం. మరీ